హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నవరాత్రులు స్టార్ట్ అవ్వడానికి ఇంకొన్ని రోజులే ఉన్నాయి కదా. నవరాత్రులు స్టార్ట్ అయినప్పుడు 9 రోజులు 9 ప్రసాదాలు అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అందులో భాగంగా మొదటి రోజు కట్టె పొంగల్ని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ఈరోజు ఆ కట్టె పొంగల్ని కుక్కర్లో చాలా త్వరగా చేసుకునేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అలాగే కుక్కర్లో చేసినా కూడా అంతే టేస్టీగా వచ్చేలా ప్రిపేర్ చేసుకుందాము. దీనికి గాను నేను కుక్కర్లో 1 కప్ రైసు అలాగే 1 కప్పు పెసరపప్పును తీసుకున్నాను. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని 1 కప్పు రైసు 1 కప్పు పప్పుకు గాను 7 కప్పుల వరకు వాటర్ని తీసుకోండి. ఏ కప్పుతో అయితే పప్పుని రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో 7 కప్పుల వరకు వాటర్ని తీసుకోండి. ఈ 7 కప్పుల వాటరు తీసుకోవడం వల్ల ఈ పొంగలు చల్లారినా కూడా గట్టిగా అవ్వదు, అంతే టేస్టీగా ఉంటుంది. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఈ బియ్యము ఈ పప్పు ఒక హాఫ్ అన్ అవరు కంపల్సరీ నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవరు నానబెట్టుకుంటేనే పొంగల్ మెత్తగా వస్తుంది. ఇలా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్టు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మూత పెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ రావాలి. 5 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీయండి. ఇలా ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూసాము అంటే పప్పు అన్నం అనేది చక్కగా ఉడికుంటుంది. మనము పప్పు గుత్తితో కానీ లేదా స్మాషర్తో కానీ మెదపకుండానే మెత్తగా వస్తుంది. ఒకవేళ ఇంకొంచెము పలుకులుగా ఉంది అనిపిస్తే గరిటతో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మెదుపుకుంటే మెత్తగా అవుతుంది. ఇలా ఉడికించుకున్న ఈ పొంగల్ని పక్కన పెట్టి ఇప్పుడు ఈ పొంగల్కి తాలింపు కోసము ఇక్కడ నేను 1/2 కప్పు వరకు నెయ్యిని తీసుకున్నాను. అలాగే ఒక 1/4 కప్పు వరకు నూనెని తీసుకున్నాను. మీరు ఈ నూనె ప్లేస్లో 3/4 కప్పు వరకు నెయ్యిని తీసుకోండి. నెయ్యిని ఎంత తీసుకుంటే అంత టేస్ట్ అనేది వస్తుంది. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. 5 to 6 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ఒక 5 ఎండుమిర్చి, 1/4 కప్పు జీడిపప్పు, ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను మిరియాలు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ వేయించుకోండి. ఎక్కువగా వేగనవసరం లేదు. ఒక 2 to 3 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఈ తాలింపుని పొంగల్లో వేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఒక 1 to 2 మినిట్స్ పొంగల్ని ఉడికించండి. ఎక్కువగా ఉడికించిన అవసరం లేదు. ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎక్కువగా ఉడికిస్తే పొంగల్ గట్టిగా అవుతుంది, టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. ఒక 1 మినిట్ ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ పొంగల్ని అమ్మవారికి ప్రసాదంగానే కాకుండా రెగ్యులర్ టైంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా గాను అలాగే లంచ్ గాను అలాగే డిన్నర్లోకి కానీ చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు చల్లారినా కూడా గట్టిగా అవ్వకుండా ఉండాలంటే ఓసారి నేను చెప్పిన కొలతల్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీ 6 రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్ యూ.